వెల్కమ్ టు ఎఫ్టీపీ న్యూస్. ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం. వివరాలకు వెళ్తే కొత్తవలస మండలం తుమ్కాపిల్లి గ్రామానికి చెందిన ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు జెండా వందనం మరియు డాక్టర్ రవి మరియు కోలా శ్రీను హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ అన్నారు. అదేవిధంగా ట్రస్ట్ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగవరపుకోట మాజీ శాసనసభ్యురాలు కోలా లలిత కుమారి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లా బాలాజీ అప్పల్ రాంప్రసాద్, టీడీపీ కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు కోలా శ్రీను, కొత్తవలస మాజీ సర్పంచ్ గొర్రపల్లి రాము, తుమ్మకాపల్లి మాజీ సర్పంచ్ పేలా అప్పలరాజు, టీడీపీ నాయకులు బంగారు రమేష్, సూరిబాబు, అప్పికొండ శ్రీను, కనకాల సతీష్, సత్యవతి పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథులు లలిత కుమారి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని, ఇంత చిన్న వయసులో మంచి కార్యక్రమాలు చేస్తున్న ఫర్ ద పీపుల్ ట్రస్ట్ వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము చేస్తామని అన్నారు. ఈ క్రమంలో భాగంగా ట్రస్టుకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్, వైస్ చైర్మన్ సంతోష్ కుమార్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి, లీగల్ అడ్వైజర్ కృష్ణ, ట్రెజరర్ శ్రావణ్ కుమార్, మెంబర్లు కృష్ణ, ధర్మ, గోపిశెట్టి శ్రీను మరియు సత్యబాబు, ఉపేంద్ర, ఆనంద్, సాయి, నరేష్, పండు, నాని, నిశ్చల్, నాగేష్, బుజ్జి, హరిత, మనశ్విని, ప్రియాంక తదితర సభ్యులు పాల్గొన్నారు. ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతలు అనిల్, గోవింద, సత్యవతి, అనుపోజు వెంకట్రావు, ముత్యాలు, శ్రీనివాస్, నరేష్, భాష, రాజు పసుమర్తి, రాజు స్వీట్స్, ఫైర్ స్టేషన్ ప్రసాద్, ఫైర్ స్టేషన్ సిహెచ్ ప్రసాద్, అనిల్ వర్మ, భారత్, గణేష్, ఈశ్వర్, అర్జున్ సహకారంతో జరిగిందని చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ అన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण मंगलदायक जय, भारत भाग्य विधाता जय हे। మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి గారికి మనశ్విని చేతుల మీదుగా పుష్పగుచ్చం అందవలసిందిగా కోరుచున్నాం. వేదికన అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారములు. ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది వీరులు కష్టపడితే కానీ మనం ఈరోజు ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఎంతోమంది వీరులు పోరాడారు మన కోసం. మనం ఇవాళ ఎంత స్వతంత్రంగా బతుకుతున్నాం అంటే వాళ్ళ వల్ల. కాబట్టి నా మాటను మన్నించి అందరూ ఒకసారి నిలబడి వాళ్ళందరికీ మనం ఒక 5 నిమిషాలు, ఒక 5 సెకండ్లు మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గౌరవనీయులు శ్రీమతి లలిత కుమారి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మమ్మల్ని అభిమానించి ఆహ్వానించి మనమంతా ఒక కుటుంబంలో సమాజ సేవకు అంకిత భావంతో కృషి చేయాలని మాకు తోడుగా
ఈనాటి సోదరుడు ఎఫ్టిపి ఛానల్ సోదరులు, ఈనాటి ట్రస్టు మానవ సేవయే మాధవ సేవ అని సమాజంలో తోటి కుటుంబాలకి సాయపడడం, సహకారం అందించడం, సేవ చేస్తూ 2012 ఆనాడు చిన్న ట్రస్టును ప్రారంభించి అంచెలంచెలుగా తోచిన సహాయ సహకారాలు అభిమానులు, స్నేహితుల ద్వారా పేదవాళ్ళకు సేవ చేస్తూ ముందుకు నడుస్తూ ఈనాటికి 13 సంవత్సరాలు చిల్లర కావస్తున్న ఈ ట్రస్టు మరి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న సోదరులు కృష్ణ గారికి, వేదికపై ఉన్న కుటుంబ సభ్యులందరికీ, ముందు ఉన్న అమ్మలు నాన్నలకు, పాత్రికేయ సోదరులకు పేరు పేరున మరి నా యొక్క 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరిస్తూ, ఎందరో మహానుభావుల త్యాగ ఫలిత కారణం మనం ఈనాడు స్వతంత్రంగా ఈనాడు కూర్చోవడం, బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుండి మనల్ని కాపాడి ఎందరో మహానుభావుల జీవితాలను కూడా త్యాగం చేసి వారిని ఈనాడు మనం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో సమాజ సేవకు అంకిత భావంతో పనిచేయడానికి శ్రీకారం చుడుతూ మన జాతీయ పతాకాన్ని, మన జాతీయ గీతాన్ని, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కూడా మర్చిపోకుండా సమాజంలో సమాజ అభివృద్ధికి, దేశాభివృద్ధికి సహకరించుకొని ముందుకు నడుస్తూ భవిష్యత్ తరాలైన యువతకి మనం అందరం చేయూతనిస్తూ ఆ మహానుభావులు కలలుగన్న ఈ స్వరాజ్యంలో ఈనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాడున్న ఈనాడు 2 రాష్ట్రాలు విడిపోయిన ఈ తెలుగు వాళ్ళలో అనేక ఒడిదొడుకులు ఈనాడికి ఉంటూ ముందుకు వెళ్తూ ఉన్న ఈ తరుణంలో మనమంతా కూడా ఒక కుటుంబంలో ఈనాడు కలిసిమెలిసి ఉండి మన ఆంధ్ర అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి సహకరించుకోవాలని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే మన అందరి ధ్యేయంగా తోచిన సహాయాన్ని అందజేయాలని నేను కోరుతూ మన ట్రస్టుని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ మా కుటుంబ సహకారం ట్రస్టుకు తప్పకుండా అందజేస్తానని, పేదవాళ్ళకు తోచిన రీతిలో సహాయ సహకారాలు మా కుటుంబం ఎల్లప్పుడూ అందజేస్తామని కూడా తెలియజేస్తూ, మరి కృష్ణ గారు ఇందాక తాతగారి గురించి చెప్పారు. నాయన ఈ ఉత్తరాపల్లి కావచ్చు, ఎస్కోట్ కావచ్చు, మా కుటుంబం ఎప్పుడు ఎన్నో ఏళ్లుగా మమ్మల్ని అభిమానించి ముందుకు నడిపిస్తున్న ఈ ప్రజలకి మా కుటుంబం ఎప్పుడు రుణపడి మేము సేవ చేస్తామని కూడా మరొకసారి నమస్కరిస్తూ, భవిష్యత్ మీ అందరి అభిమానాలు ఈ ఆడపిల్లకు ఉండాలని కోరుకుంటూ, దాందే ఉంది నాయన, ప్రభుత్వాలు రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతాలు కాదు, ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. మరి మంచి మన మనసులతో, దేశ నాయకుల ఆశీర్వాదాలతో, వాళ్ళ అడుగుజాడల్లో కొన్నైనా మనం పాటించుకుంటూ సమాజంలో సేవ చేయాలని కూడా, దానికి మా వంతు సహకారం కూడా అందజేస్తామని తెలియజేస్తూ, ఇంత ఇవాళ మంచి రోజున ఈ దినోత్సవం నాడు మమ్మల్ని, మా కుటుంబాన్ని అభిమానంతో ఆహ్వానించినందుకు మరొకసారి ట్రస్ట్కి, కృష్ణ గారికి, ఇక్కడ హాజరు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గౌరవనీయులు రాంప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. ఎందుచేతనంటే ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం, నాకు గర్వకారణం అని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అయినటువంటి శ్రీమతి లలిత కుమార్ గారు,
మన కోలసీని గారు, గవర్ కృష్ణ గారు, కనకాల శివ గారు, డాక్టర్ రవి గారు, ఇతర పెద్దలకి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన, ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలోని ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళంతట వాళ్ళు జీవించి మనం ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఏర్పరచుకొని మన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అలాంటి స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ చారిటబుల్ ట్రస్ట్, ఈ వైద్య శిబిరం మరి ఎంతో మహోన్నతమైన కార్యక్రమం ఈ మహోన్నతమైన రోజునాడు చేయడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నదని తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ ట్రస్ట్కి మా కుటుంబం తరపు నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా తప్పకుండా చేసి పెడతాం. ఎందుచేతనంటే మరి ఇలాంటి మరి కొడుకులు వదిలేసిన తండ్రులు, తల్లులు, పెద్దలందరినీ చూడడం అంటే చాలా కష్టం. మరి అలాంటి మహోన్నతమైన కార్యక్రమం మరి ఈ ట్రస్ట్ చేస్తున్నదంటే తప్పకుండా మాకు మీరు అవకాశం ఇస్తే ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా పాలసీని గారికి కానీ, నాకు కానీ, శివ గారికి కానీ, మరి ఎవరికి కానీ తెలియజేసినా తప్పకుండా మేము అటెండ్ అయ్యి వాటికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, అందరూ ఆనందంగా గడపవలసిన రోజుని కాబట్టి అందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఈ చక్కని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన శృంగారపుకోట మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ళ లలిత కుమార్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సోదరులు రాంప్రసాద్ గారు, అదే ఈ ఫర్ ద పీపుల్ ట్రస్ట్ న్యాయ సలహాదారు గౌర్ కృష్ణ గారు, ఈ గ్రామ మాజీ సర్పంచ్ గారు అప్పలరాజు గారు, అలాగే డాక్టర్ రవి గారు, సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కనకాల శివ గారు, అలాగే కట్టుమూరి సతీష్ గారు, ఈ ట్రస్ట్ చైర్మన్ కుమార్ గారు, ట్రస్ట్ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు విశిష్టత ఏంటన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి నిస్వార్థంతో బ్రిటిష్ వారితో పోరాడి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు మన అందరం కూడా స్వేచ్ఛాజీవులుగా బ్రతకగలుగుతున్నాం. అయితే ఈ స్వేచ్ఛను కొనసాగించాలి. ఇందులో భాగంగా మరి ఫర్ ద పీపుల్ ట్రస్ట్ వారు నేటికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చాలామంది పేదవారికి అండగా ఉండడం అభినందనీయం. అటువంటి ట్రస్ట్ సభ్యులకు మా తాలూకా సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఎప్పుడే కార్యక్రమం ఉన్నా మేము తోడ్పాటు అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
ప్రపంచం ప్రపంచం నిన్నదాకా నిస్సారమైన కన్ను తెరిచి ఆ నింగినంట మార్పే కోరగా దినమొక ఇందను గెలిచిన భూమిని కొత్తగా చుట్టే ఆశలు పెంచిన ఇది ఇవాల్టి FDP న్యూస్.